అసలు ఆ రీల్స్ లో చూసే నీలా రమణకి ఇంత బ్యాక్ అండ్ స్టోరీ ఉందని తెలియదు. ఆబ్వియస్లీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చాలా డిఫరెంట్ ఉంటాయి అందరి లైఫ్స్. చూస్తేనే ఆన్ స్క్రీన్ లో చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికి అబ్బా వీళ్ళ లైఫ్ ఏంటి అసలు ఎంత బిందాస్ ఉంటది, ఏమి ఏసీలో కూర్చొని చేస్తారు షూట్, ఏముంటది కార్లో తిరుగుతారు అని అనుకుంటారు కానీ బట్ ఇట్స్ నాట్ కేక్ వాక్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్ ఎవ్రీ వన్ ఎవరైనా కానీ ఇప్పుడు పెద్ద యాక్టర్స్ అయినా కానీ స్ట్రగుల్ అయితేనే వస్తుంది. ఒక మూవీ చేయాలన్నా ఒక షూట్ చేయాలన్నా కూడా ఎంత స్ట్రగుల్ అవుతాం. లిటరలీ హిట్ 2లో ఒక్క సీన్ నేను ఇలా తల ఎత్తి చూసే ఎలివేషన్ సీన్ని నేను మార్నింగ్ ఎండలో నించుంటే సాయంత్రం వరకు అయింది. అది ఎండలో ఫుల్ మార్చ్ టైంలో చేశారు, అది ఏప్రిల్ ఆ టైంలో ఫుల్ ఎండలో నించోవాల్సి వస్తుంది. అది ఈవెన్ నాకు పీరియడ్స్ ఉన్నా ఏమున్నా ఎంత కష్టం ఉన్నా కూడా నించోవాల్సి వస్తుంది. వర్షమైనా ఏదైనా చేయాల్సి వస్తుంది. నథింగ్ ఇస్ అ కేక్ వాక్. అది ఏ ప్రొఫెషన్ అయినా కేక్ వాక్ కాదు. మీ ప్రొఫెషన్ అయినా మా ప్రొఫెషన్ అయినా. బట్ పీపుల్ అది గ్లామర్ ఇండస్ట్రీ ఏముంటుంది, గ్లామర్ వస్తే వస్తుంది అనుకుంటారు, ఏం రాదు, కష్టపడితేనే వస్తుంది. సో నేను అయితే యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను ఈ రీల్స్ చూసేవాడిని. అంటే లైక్ అంటే ఇన్స్టాగ్రామ్ అని స్క్రోల్ చేస్తున్నా చాలా ఫీడ్ వచ్చేది. అంటే ఆ టైంలో కొంచెం ఏం చెప్పాలి, లైక్ స్కిన్ షో ఎక్కువే కనిపించింది ఆ రీల్స్ లో. ఓకే, అప్పుడు వచ్చిన కామెంట్స్ ఏంటి, ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్లీ. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఫోటోషూట్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా నాకు ఫస్ట్ ఒక రోల్స్ గురించి నన్ను ఎవరైనా అడిగినా కూడా మీ మీ లిమిట్స్ ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ మీ లిమిట్స్ ఏంటి అని అడుగుతారు. సో దట్ ఐ హ్యావ్ టు షో బై పిక్చర్స్ ఆర్ సమ్ వీడియోస్. సో నేను ఇంతవరకు చేయగలను ఈ రోల్స్కి. నేను ఓకే ఇప్పుడు ఏదైనా బోల్డ్ సీన్స్ కానీ ఇప్పుడు ఏదన్నా నాకు మొన్న ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ, బట్ ఇట్స్ అ ప్రాస్టిట్యూట్ రోల్. డాక్యుమెంటరీ మొత్తం దాని మీదనే ఉంటుంది మొత్తం లీడ్ కానీ. బట్ ఐ హ్యాడ్ టు రీథింక్ ఒకసారి అంటే ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది. సో ఆ టైంలో జస్ట్ మనం కొంచెం ఏమంటారు డిఫరెంట్గా వెళ్దాం. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్సే చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు. ఎవరు ఏం లేకుండా వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. అట్లీస్ట్ మనం ఇదైనా ఆన్ స్క్రీన్ అయినా మనం ఏం చేయగలుగుతామో చేయగలిగితేనే కదా ఎవరైనా ఓకే ఈ అమ్మాయి అట్లీస్ట్ షీ కెన్ డూ ఇట్, వీ కెన్ టేక్ హర్ అనేది అనుకుంటారు కదా, అట్లీస్ట్ కన్సిడర్ అయినా చేస్తారు. సో ఆ వేలో చేసింది తప్ప దర్ ఇస్ నథింగ్ ఇంటెన్షనల్ ఏం లేదు. నెగటివ్ కామెంట్స్ అవి కామన్, అస్సలు కామన్. నేను ఇప్పుడు ఒకటి అనుకుని వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఇలా చేస్తే ఇప్పుడు ఫస్ట్లోనే ఇప్పుడు అనుష్క గారు వేదం సినిమా తీసుంటే ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. షీఈ్ ఎ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్. తర్వాతనే వేదం సినిమాలో ప్రాస్టిట్యూట్ రోల్ చేసింది. షీఈ్ హిట్. అలా అని నేను ట్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ కొంచెం మంచి రోల్స్ చేద్దాం డిఫరెంట్గా చేద్దాం. ఐఎమ్ నాట్ కన్ఫైన్ టు పర్టికులర్ రోల్ అనేది నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వదలుచుకోలేదు. ఐ వాంట్ టు బి వర్సటైల్. డిఫరెంట్గా చేయాలి అనేది నా ఎయిమ్, గోల్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అందరూ ఎవరైనా వస్తే ఇప్పుడు చెల్లి రోల్కో అక్క రోల్కో వదిన రోల్కో ఫిక్స్ అయిపోతారు. నాకు అలా ఇష్టం లేదు. ఒక పర్టికులర్ రోల్లో నేను ఫిక్స్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నా హిట్ 2 తర్వాత కూడా నాకు అంటే లైక్ మామ మశ్చంద్ర వీటి తర్వాత కూడా నాకు చాలా అంటే లైక్ ఇలాంటి ఫ్యామిలీలో ఉండే రోల్స్, బ్యాక్గ్రౌండ్లో ఉండే రోల్స్ అలా అంటే లైక్ ఫుల్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు హీరోకి అక్క రోలో వదిన రోలో అలా రోల్స్ చాలా వచ్చాయి. బట్ దాంట్లో ఏంటి డిఫరెంట్? నించోవడమే కదా, ఏంది డిఫరెన్స్? కొంచెం అని అట్లీస్ట్ గెటప్ అన్నా చేంజ్ చేయాలి కదా. నేను అదే చీర అదే దాంట్లో ఎన్నిసార్లు అని చేస్తావు. సో అలా కూడా నేను చాలా యాక్సెప్ట్ చేయలేదు. ఇట్స్ మై మిస్టేక్ అనో లేకపోతే బట్ ఐ డోంట్ నో. బట్ ఐ వాంట్ టు డూ డిఫరెంట్లీ. వర్సటాలిటీ కొంచెం కనిపిస్తేనే కదా ఓకే అమ్మాయి ఉంది, నీలా రమణ ఉంది, షీ కెన్ డూ ఇట్ అని అనిపిస్తుంది ఎవరికి.